హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 5 ఆఫ్ నవరాత్రి. ఈ రోజు నేనే టెంపుల్కి వెళ్ళబోతున్నారో మీరైతే గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. డే 5 ఆఫ్ నవరాత్రిలో నేనైతే బల్కంపేట్ టెంపుల్కి అయితే వచ్చేసాను. టెంపుల్ అయితే యాక్చువల్లీ నేను వచ్చిన టైంకి క్లోజ్ ఉంది, ఎందుకంటే ఈరోజు ఫుల్ వర్షము. నైట్ నుంచి నిన్న వర్షం పడుతుంది కాబట్టి అసలు టెంపుల్కి వెళ్తానో లేదా అని నాకు కూడా డౌట్లో ఉండే. కానీ నేను ఇంట్లో నుంచి అయితే బయటకైతే వెళ్ళాను. వర్షం అయితే ఆగిపోయింది. టెంపుల్కి వచ్చాను కానీ క్లోజ్ అయిపోయింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. అసలు నేను నైట్ నుండి ఏం వర్షం, అసలుకి ఆ వర్షానికి నేను అసలు గుడికి వెళ్తానో లేదో అని నాకే డౌట్లో ఉండే. కానీ ఎలాగైతే ఏంది, కానీ ఫైనల్లీ నేనైతే టెంపుల్కి అయితే వచ్చేసాను ఈరోజు. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే 2 లైన్స్ అయితే పెట్టారు. అటు సైడ్ లైన్ వచ్చేసి 50 రూపీస్ అంట, ఇటు సైడ్ లైన్ వచ్చేసి ఫ్రీ దర్శనం అంట. మనం కోర్స్ ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతాము. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే కొంచెం టైం అయితే పట్టింది, ఎందుకంటే అప్పుడే టెంపుల్ ఓపెన్ చేశారు. చాలా జనాలు కూడా ఉన్నారు. నేను ఎవ్రీ ఇయర్ నవరాత్రులు చేసుకున్నా కానీ ఈ ఇయర్ చాలా స్పెషల్. అసలు నేను అనుకోలేదు ఇలా 9 days 9 టెంపుల్స్కి వెళ్దామని. డే 1 టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళొద్దు, డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్ళొద్దు అని అనిపించింది. ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిపోయా, ఎవ్రీ డే ఒక టెంపుల్కి వెళ్ళాలి అనేసి. అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారంటే, ఈరోజు మహాలక్ష్మీదేవి కదా, చాలా బాగా రెడీ చేశారు. మొత్తం పైసలు నోట్లు ఇంకా కాయిన్స్తో మస్తు రెడీ చేశారు. కానీ అస్సలు చూడనివ్వట్లేదు. పదండి అని బయటకైతే పంపించేశారు ఫాస్ట్గా. అసలు సరిగ్గా దర్శనం కూడా చేసుకొనివ్వట్లేదు అక్కడ వాళ్ళు. కానీ అట్లా అమ్మవారిని చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే, చాలా బాగా అనిపించింది. చూస్తుంటే చాలా మంచి దర్శనం చేసుకుని అనిపించింది ఈరోజు అయితే నేను. ఇంకా గుడిలో ఉన్న అమ్మవార్లందరికీ గుడి చుట్టూ మంచిగా బ్యాంగిల్స్తో దండ చేసి వేశారు. ఇక్కడ కూడా అమ్మవారిని పెట్టారు. చూడండి, ఈరోజు డే 5 ఆఫ్ మహాలక్ష్మి కాబట్టి ఇలా అద్భుతంగా రెడీ చేశారు. ఇక్కడైతే అసలు కూర్చొనిట్లే. నా డే 5 ఆఫ్ నవరాత్రి అయితే ఇలా బల్కంపేట్ అమ్మవారి టెంపుల్ అయితే గడిచిపోయింది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో టుమారో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కింతే. బాయ్.